మా కర్తలు ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ందరినీ ప్రేమించి మా కొరకు మీరు చేసిన సమస్త విధములైన మేలులు ఉపకారములు లెక్కకు మించినవని ఒప్పుకొనుచున్నాం తండ్రి. మా మీద మీరు ఇచ్చినటువంటి ప్రేమ, ఆదరణ, కనికరము, కృప ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైనవి తండ్రి. అందుకనే మేము లయము కాక మా నిలయాల్లో సజీవులుగా నిలిచి ఉన్నాం. ఈ దినం నిన్నటి వారమైనటువంటి మమ్మలను సజీవులుగా పడకల మీద నుంచి లేపి మీ దాకరిటములు ధరింపు చేసి ఒకటి కాలం అంతా కూడా నాయన చక్కగా మా పనులు జరిగించుకున్నట్టు మీరు చెప్పిన దివ్యమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటుంది. మొక్కుబడిగా కాక నాయన హృదయపూర్వకంగా మీరు సూచించినటువంటి కట్టడలను అనుసరించి జీవించగలుగుతుంది నాయన. కావలసిన మెలకువలను ఆత్మ సహాయంతో మీ బిడ్డలమైన మాకు అందరికీ ప్రసాదించండి తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు మీరు వాడుకున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆయన. సంఘం విషయంలో మేము ఎలాగో ప్రవర్తించాలో అన్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటాం. వాటన్నిటిని మా జీవితాల్లో గట్టిగా పాటించగలుగుటకు, లోబడి జీవించుటకు సిద్ధ మనసును, స్థిర హృదయాన్ని మీరు పుట్టించమని ప్రాధాయపడుతూ ఘనత ప్రభావం తద్వారా మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందిన్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరి ఆత్మల కన్న తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి తరుణమును బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభవందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. గడిచిన భాగంలో మనం నేర్చుకున్నటువంటి విషయం సంఘం విషయంలో క్రైస్తవులు ప్రవర్తించవలసినటువంటి తీరు గురించి నేర్చుకోవటం జరిగింది. అందులో మొదటి భాగం సంఘముతో సహవాసం కలిగి ఉండాలి అనేటటువంటి విషయంలో భాగంగా సంఘ సహవాసం, సంఘం అంటే ఏంటి అనేటటువంటి విషయం, ఎక్లేషియా పిలువబడిన వారు అన్నటువంటి విషయం, అలాగనే ఏ రీతిగా సంఘం వలన మనకు చక్కటి మేలులు ఉంటున్నాయో, ఉపకారాలు దాగి ఉన్నాయో అన్నటువంటి విషయాన్ని కూడా నేర్చుకున్నట్టు జరిగింది ఈ సంఘానికి సంబంధించినటువంటి మొదటి భాగంలో. ఇక ఈ దినం మనం రెండవ విషయంగా సంఘముతో కలిసి దేవుని ఆరాధించాలి అనేటటువంటి వాక్య భాగాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సంఘముతో కలిసి దేవుని ఆరాధించాలి. వాస్తవముగా సంఘం అనగానే పిలువబడిన వారి సమూహం, వారందరికీ స్థానికంగా సంఘాలలో కూర్చబడిన వారందరికీ కూడా సేవకుడికి, పెద్దలకు, విశ్వాసులకి, వృద్ధులకు, పిన్నలకి, యవ్వనస్తులకి, యవ్వనురాళ్ళకి అందరికీ కూడా తండ్రి ఒక్కడే. ఆ దేవుడితో ఆయన ఏక కుటుంబస్థులంగా ఆయనతో పాటు మనం అందరం కూడా మన బాధ్యతలను నిర్వర్తించటం కొరకు, తండ్రిని ఆరాధించే విధానం తెలుసుకున్నట కొరకు, ఇందులో అందరమును కూడా పాలు పంపులు పొందుకున్నట కొరకు
అయినటువంటి హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. చాలా మందికి సంఘానికి సంవత్సరాల తరబడి వెళుతూ ఉంటారు, కానీ సంఘానికి ఎందుకు కలిసి రావాలి, సంఘంలో ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, దీని వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నటువంటి విషయం చాలా మందికి తెలియకనే అమ్మ నాన్నలు వస్తున్నారు కాబట్టి, నా భర్త వెళ్తున్నాడు కాబట్టి, మా ఆవిడ వెళ్తోంది కాబట్టి, మా పెద్దలు వెళ్తున్నారు కాబట్టి, లేదా బాప్తీసం తీసుకున్నాం కాబట్టి, లేదా క్రైస్తవ కుటుంబం కాబట్టి మేము చర్చ్‌కి వెళ్తున్నాము అన్నటువంటి ఆలోచన మాత్రమే మెజారిటీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సందేశం వింటున్నటువంటి మీలలో కూడా అటువంటి ఆలోచనే గనక ఇప్పటిదాకా ఉండుంటే దయచేసి దాన్ని తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటున్నది. ఎందుకు తొలగించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు, మెలకువలు, హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ప్రాముఖ్యంగా ఈ సంఘ కూడిక లేదా సంఘముతో కలిసి ఆరాధించటంలోని విలువలు తెలియక, దాని యొక్క ప్రాముఖ్యత అర్థం కాక, అనేక రీతులుగా అనేక పరిస్థితులలో ఏవో కారణాలు, నాకు ఆర్థిక సమస్యల వలన రాలేదు సంఘానికి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనేది, అలాగే రకరకాలైనటువంటి సవాళ్ళు ఉంటున్నాయి, టార్గెట్స్ చాలా ఉంటున్నాయని, పనిచేస్తున్నటువంటి పని ఆరాధనకు ఆటంకంగా మారిపోయింది అనేటువంటి విషయాలు, ఇలా రకరకాలుగా ఫ్యామిలీ పెద్ద ఆటంకం అండి ఆరాధించడానికి, ఎన్నో కారణాలు చెప్పి మనం సంఘముతో కలిసి దేవుని ఆరాధించే పరిస్థితులకు చాలా సందర్భాల్లో దూరమయ్యాం. నేను అడుగుతున్నాను, ఇక్కడ లైన్ లోకి జాయిన్ అయినటువంటి వాళ్ళందరిలో ఏ సంవత్సరమైనా, 2 సంవత్సరాలుగా మీరు విశ్వాసులై ఉంటారు కదా, ఏ సంవత్సరమైనా క్రమం తప్పకుండా మొత్తం ఉన్న వారాలంతా కూడా ఆదివారంలో ఏ ఒక్క ఆదివారం ఏ కారణం చేత కూడా మేము ఆరాధనకు మానలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1 ఇయర్ ఈ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క సంవత్సరం కంటిన్యూస్ గా జనవరి 1st సండే మొదలుకొని డిసెంబర్ లాస్ట్ సండే వరకు కంటిన్యూస్ గా మేము చర్చ్కి వెళ్ళాం అన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? నేను. నువ్వు ఉన్నావమ్మా? గమనించండి. రైట్, వెరీ గుడ్ అమ్మా. సరే, ఇందులో రెండవ ప్రశ్న, మీరు కరెక్ట్ గా సమయానికి వెళ్ళారా? అంటే ఆరాధన ప్రారంభమయ్యే సమయానికి, ప్రారంభ ప్రార్థన సమయానికే నేనున్నాను, నేను జాయిన్ అయిపోయాను అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే సంవత్సరం అంతా వెళ్ళటంతో పాటు, కంటిన్యూస్ గా సంవత్సరం అంతా వెళ్ళటంతో పాటు సమయానికి వచ్చేటటువంటి వాడు. ఇట్లా మనం చూస్తూ ఉంటే ఫిల్టరేషన్ ఎందుకు మరి ఒకరిద్దరికే సాధ్యం అవుతుంది, అది అందరికీ ఎందుకు కుదరట్లేదు? వారంలో మాలాంటి సేవకులు 2 చోట్ల 3 చోట్ల కూడా చూసుకునేటి ఆరాధనకు పాలు పంపులు పొందే వాళ్ళు ఉంటున్నారు. మేజర్ రోల్, కీలకమైన పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటే, అసలు నెలల తరబడి సంఘం ముఖం కూడా చూడకుండా ఎప్పుడో వాళ్ళకు అనిపించినప్పుడు, గుబులు మళ్ళినప్పుడు, అంత అనుకూలతలు అనుకున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు అలాగా అంటే, దీని వెనక ఏముందో తెలియక. చూద్దాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో
పౌలు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక చక్కటి మాట చూడగలిగితే 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చూద్దాం పిల్లలు. 24, 25 వచనాలు చూడగలిగితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇక్కడ కొందరు మానుకుంటున్నారు అని వ్రాయబడింది. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, మానుకునే వాళ్ళు లేరా? ఆరాధనను మానుకునే వాళ్ళు లేరా? సమాజముగా కూడే వాళ్ళడంలో మానుకున్న వాళ్ళు లేరా? అదేమన్నా చెడ్డ అలవాటా? అదేమన్నా వ్యసనమా మానుకోవటానికి? ఏమో, వ్యసనం అనుకున్నారు, చెడు అలవాటు అనుకున్నారు, ఇంకా నాశనం అయిపోతాము, ఇంకా దిగజారిపోతాము, ఇంకా బలహీనపడిపోతాం, ఇంకా చెడిపోతాం అనుకున్నారో ఏమో, మొత్తానికి సమాజముగా కూడటం మానుతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నది. ఇంక ఈ మధ్య కాలంలో ఫారిన్ కంట్రీస్ లో భక్తి కొత్త పుంతలు తొక్కుతూ అక్కడ ఉన్నటువంటి చర్చెస్ అన్ని కూడా ఇది సినిమా థియేటర్స్ గాను, షాపింగ్ కాంప్లెక్స్ గాను కన్వర్ట్ అవుతున్నాయట. ఎందుకు ఇలాగా అనంటే, దాని వెనక ఉన్న ఆ సమాజముగా కూడటం వెనక, సమాజముగా సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించటం వెనక ఉన్నటువంటి మేలులు తెలియదు. దానివల్ల ప్రయోజనాలు తెలియదు, ఉపయోగాలు తెలియదు, లాభాలు తెలియదు. పిల్లలు చదువుకుంటే లాభం అర్థమైంది కాబట్టి ప్రాకులాడి చదివిస్తున్నాం, వేలకు వేలు, లక్షలకు పోసి. ఉద్యోగం, లోక జ్ఞానం తెలిస్తే బాగుంటుంది, ఉద్యోగం వస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో దానికోసం ప్రాకులాడేటట్టు చేయిస్తున్నాం. అన్ని బాగానే ఉన్నాయి. విలువ తెలిసినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని చూసే విధానం వేరే ఉంటది. విలువ తెలియనప్పుడు వజ్రమైన ఒకటే, రాయైనా ఒకటే. అందుకే చెప్తున్నాడు, మీరు మానొద్దు. ఇది దేవుడి ఆజ్ఞ. పౌలు గారు మాట్లాడుతున్న మాట అంటే అదే సొంత అభిప్రాయం అని అనుకోకండి. పొరపాటు. మనుషులు దేవుని మూలముగా పరిశుద్ధాత్మని ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాట. నేను కొందరిని చూశానండి, ఆదివారం కొన్ని కారణాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి వస్తే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో, నేను రాలేని పరిస్థితి నాకు వచ్చిందే అని. ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి అక్కడ. సంఘానికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేకపోయామే అని ఏడ్చిన సందర్భాలు ఎన్నిసార్లు ఎంతమందికి వచ్చి ఉంటాయి? ఎందుకు రావు అని అంటే, దేన్నైనా సాధించుకోవటానికి ఏడ్చి మరీ సాధించుకుంటామే మనం. ఎందుకంటే అది మనం ఎప్పుడైతే ప్రగాఢంగా మన మనసులో అది గుడి కట్టిపోతుందో అప్పుడు దానికోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఈ క్రమంలోనే దానికోసం మనం ప్రాకులాడుతాం, దక్కకపోతే ఏడ్చేస్తాం. ఈ వారం కాకపోతే ఏముందిలే, ఏం లోకంతో పంపలు అంటుకుపోతాయా, లోకమేమో మునిగిపోద్దా, వచ్చే వారం ఉంది, ఎన్నో ఆదివారాలు వస్తాయి, దీనికి మనం అంతగా బాధపడాల్సిన పని లేదని లైట్ తీసుకుంటారండి. ఎందుకు ఇలా తీసుకుంటారని అంటే, అందుకే సంఘం విషయంలో క్రైస్తవులు ప్రవర్తించాల్సిన రీతి అర్థం కాలేదు గనుకనే అది అర్థం చేసుకోగలిగితే చూడండి, అక్కడ చెప్తున్నటువంటి మాట నంబర్ 1, ఒకనినొక్కడు హెచ్చరించుచు. సంఘం హెచ్చరికల కేంద్రం. ఎందుకనంటే రోడ్డు మీద వేగంగా దూసుకుపోతున్న వాహనం క్షేమంగా గమ్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలి అని అంటే హెచ్చరికలు దారి పొడుగునా ఉంటాయి. ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా అని చెప్పినప్పుడు ఇట్టాటి బోర్డులకేం తక్కువ లేదులే. అసలు నేను ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాడనో, అనుభవం కలిగినటువంటి దాన్నో, ఇట్టాటి నా జీవితంలో ఎన్ని చూసుంటాను అని ఇష్టం వచ్చినట్టు పోతే పోస్ట్ మార్టం చేయాలి ఇక మన బాడీకి. అట్లాగే
బ్లాక్ స్పాట్ ఉంది దగ్గరలో, యాక్సిడెంటల్ జోను ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అనని బ్రేకర్లు వేసి మరి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటేనే ఆ మాత్రం ఉంది. రహదారులు రక్తం ఓడకుండా పూర్తిగా అది రక్తసిక్తం కాకుండా క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతున్నారు. హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్కడైనా నీటి వనరులు ఉన్నటువంటి చోట కూడా హెచ్చరికల బోర్డులు ఉంటాయి. ఇంత లోతు నీళ్లు ఉంటున్నాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉండండి, ఈత రాని వాళ్ళు ప్రయోగాలు చేయకండి అనని చాలా బోర్డ్స్ మనం పెడుతూ ఉంటారు. ఆ హెచ్చరికల వాటిని ఖాతరు చేయలేని పక్షాన 100% దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటాం. పైపెచ్చు మనకు మన ఇళ్లల్లో మనకున్నటువంటి ఒక స్థాయిని బట్టి, స్టేజ్‌ని బట్టి వీళ్ళు పెద్దోళ్ళయిపోయారు, వీళ్ళకి మనం ఏం చెప్తాం అనేటువంటి ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు కొందరు పెద్దలు. కానీ సంఘం అలా కాదు. మనకు ఎంత వయసొచ్చినా కూడా సంఘం మనల్ని దిద్దేటటువంటి ఒక చక్కటి శిక్షణాలయము. కనుక అందులో ఎవరు అరమరికలు లేకుండా, ఎవరు తప్పు చేసినా, తప్పు చెయ్యకుండా ఉండటం కోసం ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయం 100% హెచ్చరికలు జారీ చేస్తారు. ఇది మర్చిపోకండి. ఎందుకనంటే చిన్న సందర్భం బైబిల్ గ్రంథంలో ఉన్నది. దాన్ని మనం చూసినప్పుడు నిజంగా సంఘ సహవాసం ఎంత అద్భుతమైనటువంటి హెచ్చరికల కేంద్రము అనని అనిపిస్తుంది. ఆ సంఘ సహవాసాన్ని మనం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మాట నేను మీకు చెప్తాను. ఇది మన పెద్దలు ఎంతమంది చెప్పుంటారు ఇలాంటివన్నీ. ఎంతమంది మనకు ఆ హెచ్చరికలు జారీ చేసుంటారు ఈ ఈ యాస్పెక్ట్‌లో. పర్టిక్యులర్‌గా ఈ ప్రత్యేకమైనటువంటి విభాగంలో ఎవరు ఎంతవరకు మనల్ని హెచ్చరించుంటారు. ఒక మంచి మాట, ఒక సందర్భం మనం చూసిన తర్వాత ముందుకు సాగుదాం. సంఘం అనేది ఒకరినొకరు హెచ్చరించుకోవటానికి అత్యద్భుతమైనటువంటి కేంద్రం అని చెప్పటానికి ఇది ఎంతగానో ఉపకరించేటటువంటి మాట. అదే చూడగలిగితే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం నుండి 13, 14 వచనం వరకు చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు జాగ్రత్తగా గమనించండి. నేను అడుగుతాను, ఇట్లాంటి మాటలు ఏ పేరెంట్స్ వయసుకు వచ్చిన పిల్లలకి చెప్పుంటారు? మీరు చాలా మంది ఇక్కడ వాక్యం ఉన్నటువంటి వాళ్ళలో వయసుకు వచ్చినటువంటి బిడ్డల తల్లిదండ్రులు ఉండుండొచ్చు. మీరు చెప్పాలి. లేదు, మీరు వయసు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే మీ అమ్మ నాన్నలు ఏమైనా మీకు చెప్పారా? ఇవి ఒకసారి మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను చదువుతాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు. వెళ్ళిన పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు. అసలు ఈ మాటలన్నీ ఎవరు చెప్తారో అనుకుంటున్నారా? ఎవరు చెప్పరు మనవాళ్ళు. మా అమ్మ మనాలు నాకు చెప్పలేదు. ఏమండి? ఇప్పుడు మీకు ఇట్లాంటి మాటలన్నీ నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. వయసుకొచ్చినటువంటి బిడ్డలున్నటువంటి ఇళ్లల్లో ఎంతమంది అమ్మా నాన్నలు చెప్పారు మీ పిల్లలకి? ఎవరైనా చెప్పారా? ఇట్లాంటి అక్రమ సంబంధాలకు తెగబడొద్దు, జాగ్రత్త, యవ్వన జీవితం జాగ్రత్తగా కాపాడుకోగలగాలి, ఎటుపడితే అటు గాలు తిరుగుళ్ళకి తిరగొద్దు, చాలా పచ్చిగా స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ చెప్పటం అంటే ఎట్లా చెప్పుంటాంలేండి అని అనుకోవచ్చు, కానీ ఇంత క్లారిటీగా ఎవరు చెప్తారు? చూడండి, ఎవరు చెప్పగలరు అని అంటే 12వ వచనంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను. గద్దింపు అంటే హెచ్చరిక. హెచ్చరికలు ఎక్కడ జరుగుతాయి అంటే ఉపదేశకులు 13వ వచనంలో, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. ఎంత క్లారిటీగా చెప్తుంది.
అంటే బోధకులు, ఉపదేశకులు ఏమి చెప్పాలన్నమాట? ఇంట్లో పెద్దలు సైతం చెప్పనటువంటి హెచ్చరికలను, గద్దింపులను దైవజనులు అందిస్తారు. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడు కీర్తనాకారుడు. ఇదే మనం కీర్తన గ్రంథం చూడగలిగితే 141వ కీర్తన 5వ వచనాన్ని చూడగలిగితే ఒకటి చదవండి. కీర్తన గ్రంథం 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అన్నాడు చూడండి. అట్లాంటి అభిషేకము త్రోసివేయకుందును గాక. నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు సంఘంలో పెద్దలుగా ఎవరైతే సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడో అతడు ఎంతవరకు వెళ్ళాలంటే ఏ విషయంలో కూడా అరమరికలు లేకుండా, ఎందుకంటే ఈ మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఇచ్చే దశంభాగాలు, వాళ్ళు ఇచ్చే నెలవారీ కానుకలు, వాళ్ళు ఇచ్చే ప్రత్యేకమైనటువంటి కానుకలు, వాళ్ళ నుంచి వచ్చే సహకారాలు నాకు లేకుండా పోతాయేమో, రకరకాల కారణాల చేత, రకరకాలైనటువంటి ఆ భయాలు, ఆందోళనల చేత సత్యాన్ని సమాధి చేస్తున్నటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. విశ్వాసుల చేతుల్లో, సంఘ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి స్థితిలోకి దిగజారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లరా. అందుకే ఒక్కరినొక్కడు హెచ్చరించుకునేటటువంటి రీతిగా ఒకవేళ ఒకరు ఇది హెచ్చరించుకోవడం అని అంటే ముందుగా అది అందరికంటే ముందు చేయాల్సినటువంటిది సేవకుడు. అంటే సేవకుడు హెచ్చరించే స్థితిలో ఉండాల్సిందే తప్ప ఇంకొకడు వచ్చి సరిచేయాలి, హెచ్చరించేటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు, దిగజారకూడదు. సేవకుడు అనే ఆయన రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఓకే, తర్వాత మరొకటి ఏంటంటే మన బ్రతుకు ద్వారా, మన ఎదుగుదల ద్వారా, మన అభివృద్ధి ద్వారా కూడా ఎదుటి వారిని మనం హెచ్చరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బాప్టిజం తీసుకున్నటువంటి అంటే ఈ మధ్య కాలంలోనే, ఈ ఎమర్జింగ్ పీరియడ్ లోనే, మనకంటే ముందు బాప్టిజం తీసుకుని చతికిలబడి వెనకబడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ, అనుభవంలో చిన్నవాళ్ళుగా కానీ ఎంతో చక్కగా దేవుడి కార్యక్రమాల్లో తలమునకలైపోయి అన్ని విషయాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఒక హెచ్చరిక, ఆ సీనియర్లకు హెచ్చరిక ఏమని అంటే, మనము ఏంటి, ఎప్పటి వాళ్ళం, మనం ఎక్కడున్నామో, ఇదిగో నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆ సోదరుడు, ఆ సోదరి ఏదైతే ఎదుగుతున్నారు అన్నటువంటి హెచ్చరిక మనకు వాళ్ళ బ్రతుకులు కూడా ఉంటాయి. దీంతో పాటుగా మరొక హెచ్చరిక ఏంటి అంటే, ఒకరు ఎంతో చక్కగా దేవుళ్ళలో ఎదిగి 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 ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు బాగా తెలిసి సేవకుడిని తలపించే విధంగా వాక్య పరిచర్య చేసి సంఘంలో అన్ని విధాల్లో అన్ని విధాలుగా అందరికంటే ముందుండి అందరికీ బుద్ధులు నేర్పించి హెచ్చరికలు చేసి వాళ్ళని సరిచేసి ఎన్నో చేసినోడు ఉన్న పాటున పాపంలో పడిపోతాడు. అంటే దానిలో నుంచి తేరుకోలేనంత దారుణంగా పడిపోతాడు. అతడి జీవితం హెచ్చరిక మనకే. ఇట్లాంటి హెచ్చరికల సమాహారం సంఘం. అంటే మంచిగా బతుకుతున్న వాడిని చూసి మనం ఉండాలి కదా, వాళ్ళతో పోటీ పడాలి కదా అన్నటువంటి హెచ్చరిక. చెడిపోయినటువంటి వాడిని చూసి అరే వీళ్ళ ఉండకూడదు, మనం కూడా మన జీవితంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు వస్తాయేమో అన్నటువంటి రీతిగా భయపడాలి. నిలుచున్న వాడు పడిపోకుండా చూసుకునే హెచ్చరికలు, దైవజనుల ద్వారా అనేకమైన హెచ్చరికలు ఎన్నో రకాలుగా సంఘంలోనే దొరుకుతాయి. అందుకే మనము సంఘముతో కలిసి దేవునిని ఆరాధించాలి. ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అపోస్తుల బోధ అనేది ఉంటుంది. అపోస్తుల బోధలో 100% హెచ్చరికలు ఉన్నాయి. అక్కడే గాని రాజీ లేనటువంటి, అరమరికలు లేనటువంటి, నిస్వార్థమైనటువంటి, దేదీప్యమానమైనటువంటి, చావతో కూడినటువంటి, క్షేమార్థమైనటువంటి, లాభదాయకమైనటువంటి స్థితిలోని అపోస్తుల బోధ దేవుడి నుంచి మనకు అందేది. అటువంటి రీతిగా అందగలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి రీతిలో ఎటువంటి దాళ్లకు, రాగ ద్వేషాలకు అతీతంగా సంఘంలో హెచ్చరికల నిలయముగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మోస్ట్లీ సంఘముగా కూడట మానద్దు అంటే ఆదివారాలతో సహా
సంఘము ద్వారా ఏదైతే కార్యక్రమాలు మనం రెగ్యులర్ గా ఏర్పాటు చేస్తూ ఉంటామో అవి మనకు దేవుడిచ్చిన చక్కటి అవకాశాలు, మన బ్రతుకులను ఇంకా చక్కగా చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, పరిపుష్టం చేసుకోవటానికి, ప్రభు ఎదుట యోగ్యులంగా మనం నిలబడటానికి, సంఘానికి, లోకానికి వేడుకగా నిలబడటానికి అది దేవుడిచ్చినటువంటి చక్కని భాగ్యం. అటువంటి దాన్ని మనం ఎల్లవేళలా పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండాలి. నంబర్ 1 హెచ్చరికల కేంద్రం సంఘం. ఇక రెండవది, మూడవది కూడా ఉన్నది. అది ఏంటి అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మరలా వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయానికి వస్తే 24, 25 వచనాల్లో అక్కడ చెప్తున్నటువంటి మాట, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము అంటే ప్రభు దినము లేదా మన మరణ దినము సమీపించిన కొలది చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఎక్కువగా చేయాల్సింది పాపం కాదు. ఈరోజు మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే ఆ అవిధేయతని ఎక్కువ చేసుకుంటూ ఉంటున్నాం, ఆ అపరాధాలని అధికం చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఎక్కువగా పాపం మీద పాపం అలాగా చేసేస్తూ ఉంటామేమో తప్ప సంఘముగా కూడటం మరి ఎక్కువగా చేస్తామా? అప్పుడెప్పుడు పండగ భక్తులుగా ఉన్నామండి. క్రిస్మస్ కి, ఈస్టర్ కి, గుడ్ ఫ్రైడేకి, న్యూ ఇయర్ కి తప్ప ఎప్పుడు చర్చి ముఖం, సంఘం ముఖం చూసేవాళ్ళం కాదండి. ఇప్పుడు ఆదివారం సంఘానికి వస్తున్నామండి, క్రమం తప్పకుండా వస్తున్నామండి. దీంతో పాటుగా స్పెషల్ కార్యక్రమాలు సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కూడికలకు కూడా మేము అందుబాటులో ఉంటున్నామండి అని అలా పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఒకసారి చూడండి, ఆ కుటుంబాలను చూడండి. సేవ, సంఘం, పరిచర్య, దేవుడు, బైబిలు, ప్రార్థన, దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటివన్నీ కూడా మనం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని మీద పోతున్నటువంటి కుటుంబాలని చూడండి. వాళ్ళకి ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని సవాళ్ళున్నా, ఎన్ని సమస్యలున్నా ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతారు, ఎంతో సమాధానంగా కనపడతారు. అంతకు మించినటువంటి పరిస్థితి ఏం కావాలండి మనిషికి? ఇది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? ఎక్కడ దిద్దుబాట్లు జరుగుతాయి అనుకుంటున్నారు? మన బడిలో కూడా చెప్పనటువంటి, మన పెద్దలు అన్నటువంటి వాళ్ళు కూడా చెప్పలేనటువంటి గొప్ప మెలకువలన్నీ కూడా మనకు నేర్పించే కేంద్రం సంఘం. అందుకే సంఘాన్ని అంటి పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దేవుని సంఘంలో మనం ఎట్లా ఉండాలన్న దాన్ని పోలిక చెప్పేటప్పుడు కీర్తనకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను. మొక్కకున్న ప్రాథమిక లక్షణం ఏంటో తెలుసా పిల్లరా? అది ఎక్కడ వేస్తామో అక్కడే అది ఎదిగి విస్తరిస్తుంది, ఎక్కడికి పోదు. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సంఘం సహవాసం బాలేదు, అక్కడ సహవాసం బాలేదు, ఇక్కడ సంఘం బాలేదు, అక్కడ సేవకుడు బాలేదు, ఇక్కడ సంఘ పెద్దలు బాలేదు, ఇక్కడ విశ్వాసులు బాలేదు, ఇక్కడ సంఘ క్రమం బాలేదు, అక్కడ సంఘానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ చక్కగా లేవు, ఎన్నో అసంతృప్తులు. దీంతో ఎక్కడా కుదురుగా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు, సత్యమునకు స్తంభం ఆధారమునైనటువంటి సంఘ సహవాసంలో వేళ్ళునకు పోగలగలం. అక్కడే ఉండి ఫలించి విస్తరించినటువంటి వాళ్ళం నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొబ్బవేయుదురు అన్నట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. ఓకే, అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా సంఘంగా కూడటం అనేది చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే రెండో విషయం చెప్తున్నాడు. మొదటిది హెచ్చరికల కేంద్రం సంఘం. మరి ఎక్కువగా మనం అంటే మనకు మరణకాలం సమీపించే కొలది, మనకు సమయం అనేది అయిపోయే కొలది ఏం చేయాలి అని అంటే సంఘ సహవాసానికి చేరువ కావాలి. మనం మరి ఎక్కువగా జరిగించాలి. దేవుణ్ణి సంఘముతో కలిసి ఆరాధించేటువంటి దినాలు ఒకనాడు ఒక సంవత్సరానికి ఒక 10 25 ఉంటే ఇప్పుడు అవి 40 50 సంవత్సరం అంతా ఉండగలగాలి. ఇది మనం సాధించుకోవాల్సినటువంటి విజయం. సండే స్కూల్లో ఈ సంవత్సరం జనవరి ప్రారంభమైనప్పుడు సండే స్కూల్ టీచర్స్ అడిగారట పిల్లల్ని, మీరు ఈసారి మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అని. తీసుకున్నారా అంటే బిడ్డలు చెప్పినటువంటి మాట, కొందరు బిడ్డలు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడి తరపున జరిగే ఏ కార్యక్రమాలకి మేము పెద్దలతో పాటు కలిసి వెళతాం, మేము గైర్హాజరు కాము, మేము అప్పుడు ఆబ్సెంట్ అవ్వం, ఆరాధనకు అస్సలు ఆబ్సెంట్ అవ్వకుండా జాగ్రత్త పడతాం, ప్రిపేర్ అవుతాం,
సంతోషంగా దానికోసం మేము ప్రిపరేషన్ లో ఉంటామని పిల్లలు మాటిచ్చారట. అలా మాటిచ్చిన తర్వాత పిల్లల్ని నేను కొందరిని గమనించాను. వాళ్ళు ఆహ్, అనారోగ్యంతో ఉన్నప్పుడు అమ్మా మీరు వస్తారా లేదా అని అడిగితే, లేదు మేము ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే దేవుడికి మాటిచ్చాం మేము. యాక్చువల్లీ ఇచ్చింది సండే స్కూల్ టీచర్‌కి. కానీ దేవుడికి మాటిచ్చాం అనే పరిస్థితిలో ఎందుకుంటున్నారు పిల్లలు అనంటే, ఇట్లాంటివన్నీ మనం దేవుడికి చేసుకోవాల్సినటువంటి ఆ ఒడంబడికలు, ఆ మొక్కుబడులు అట్లా చేసుకోవాలండి, మంచిదది. మేలవుద్దది. ఇంకా చూద్దాం ప్రేమ చూపుటకట. అంటే సంఘంలోకొచ్చినప్పుడు మనం లోకములో ప్రేమను మనకు తెలుసు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహ్, అందులో అశాశ్వతమైనటువంటి పరిస్థితులుంటున్నాయి. అవసరాలకు సంబంధించినటువంటి ప్రేమలుంటున్నాయి తప్ప, సరైనటువంటి ప్రేమ, అసలైనటువంటి ప్రేమ ఎక్కడ కనబడుతుంది మనకందరికి ప్రాముఖ్యంగా తెలుసు. అందుకే దేవుడి ప్రేమ చూపేటటువంటి పరిస్థితికి ఎదిగించేది సంఘ సహవాసం. దేవుణ్ణి సంఘంగా కూడి ఆరాధించటం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. అందుకే మీరు చూడండి, మనం ప్రేమ ఎట్లా చూపించాలనే దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకరు చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 7వ వచనం. వందనాలన్నా. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చూడండి, అసలు ఈ మాటను మనం చూడగలిగితేనండి, నిజముగా దేవుడి ప్రేమ ఎలాంటిది? ప్రేమ చూపుటకు అన్నాడే. ఆ ప్రేమ చూపేటప్పుడు ఎట్లా ఉండాలంట మనం? అంటే ఒక మనిషికి నేను సేవ చేస్తున్నాను, ఒక మనిషికి నేను సాయం చేస్తున్నాను, ఒక మనిషికి నేను పరిచర్య చేస్తున్నాను అన్నటువంటి పరిస్థితి మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనిషికి, ఖచ్చితంగా భేదభావాలు కనబడతాయి. అందుకే మీరు చూడండి, సంఘంలో చాలా మందిలో ఇంకా ఈ జాడ్యాలు పోలేదు. ప్రభు బల్ల తీసుకున్నోళ్ళం ఎట్లా ఉంటామని చెప్పబడింది బైబిల్‌లో? బల్ల తీసుకుంటాం కదా మనం అందరం. అందరం బల్ల తీసుకుంటున్నాం. తీసుకుంటున్న వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా అండి? చూడండి ఒక్కసారి బైబిల్‌లో రాయబడినటువంటి మాట. ఇలాంటి మాటలు మనం విన్న తర్వాతైనా మనలో మార్పు తెచ్చుకోలేదనుకోండి, వాక్యము ద్వారా మార్పు రానటువంటి జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. అది ఎందుకనంటే, బాగు చేసే ఒకే ఒక సాధనము దేవుడి మాట అయినప్పుడు, దానినే మనం పోగొట్టుకుంటే ఇంక ఎక్కడా కూడా సంఘంతో కలిసి ఉండటము, ఆరాధించటం, అరే వాళ్ళెవరు, మేమెవరు అన్నటువంటి భేదభావాలు లేకుండా ఐకమత్యంతో ప్రాముఖ్యంగా మనం ఒక మనిషిని సంఘంలో చూసినప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలని అంటే, క్రీస్తు యేసు రక్తం ఇచ్చి సంపాదించిన వ్యక్తితడు, వ్యక్తి ఈవిడ అనే పరిస్థితి మనకు రావాల్సింది తప్ప, మనకి ఏం గుర్తొస్తాయండి వాళ్ళని చూస్తే? ఇదిగో పలానా రోజులు నాకు ఈ అన్యాయం చేశారు, ఈ ద్రోహం చేశారు, ఈ మోసం చేశారు, ఇంత అవమానం కలిగింది. ఇది ఉంటది. చూడండి, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక చక్కటి మాట. 16, 17 వచనాలను జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాలను చూడగలిగితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. నోట్ దిస్ పాయింట్. యేసు క్రీస్తు యొక్క శరీరం మనం, సంఘం అంటే. ఆ సంఘంలోనికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక్కొక్క అవయవమైనప్పుడు ఏది గొప్పది, ఏది చేతగాది చెప్పండి? ఏమండి? ఎక్కడైనా గాని శరీరంలో ఉన్న అవయవాలు ఒకదాని పట్ల ఒకటి అరమరికలు ఉంటాయా? విమర్శించుకుంటాయా? తప్పు పట్టుకుంటాయా? ఎప్పటికీ జరగదది. మరి అది జరగనప్పుడు సంఘంలో ఉన్న మనం ఏ ముఖం పెట్టుకొని ఇంకా మనం కక్షలు కార్పణ్యాలతో ఉంటాం?
వాడిలా, వీడిలా, ఆమెలా, ఈమెలా అని ఎంతకాలం ఉండి చేస్తాం? యేసుప్రభు శరీరంలో శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుకుంటున్నప్పుడైనా అర్థం కాలేదండి మనం దేవుడి క్రీస్తు అవయవాలమని? అందుకే చెప్తున్నాడు ఇక్కడ ప్రేమ చూపటం అంటే ఏంటి అని అంటే, మన తండ్రి పరిపూర్ణుడట. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన? నీతిమంతుల మీద అనీతిమంతులు అనే తేడా లేకుండా అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. మరి మనమైతే కొందరికి ఉపకారులము, కొందరికి అపకారులు. ఇలా మారిపోయాం. సంఘములో ఈ ఈ భేద భావాలను తుంచివేయగలిగినటువంటి ఒక చక్కటి కేంద్రము సంఘం. కానీ ఇటువంటి స్థితిలో ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చెప్పండి? నిజంగా ఈ విలువ, ఈ సత్యవాక్యము యొక్క విలువ అర్థమైతే ఈ కడపలో ఉన్నటువంటి ఆ సంఘాలు చిన్న చిన్న కొద్ది మంది పట్టేటటువంటి ప్రాంతాలు అవి సరిపోతాయండి అసలు? మనమే కుటుంబాలతో రాం. సకుటుంబ సపరివార సమేతంగా పార్కులకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, పిక్నిక్లకు వెళ్తాం, విహారయాత్ర లాంటివి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. అదేదో చావుకి వెళ్ళేటప్పుడు నేనేమన్నా శుభకార్యానికి వెళ్తున్నానా, అందరు పొలమని వస్తున్నారు, నేను ఒక్కడిని వెళ్ళొత్తలే అన్నట్టుగా చావుకి వెళ్ళినట్టు ఒకరొకరు వస్తారేటండి సంఘ సహవాసానికి? మనకు దాని విలువ తెలిసింది అసలు? అందుకే చెప్తున్నా, మనుషులకు చేసినట్టు కాక దేవుని పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ మనుషులే మనకు మనసులో మెదిలితే ఇంకా ప్రభు త్యాగం మనకు అర్థం కాలేదని అర్థం. నేను చాలా సందర్భాల్లో నేను గమనించుకుంటూ పోతాను. వీళ్ళలో నేను మనుషుల్ని చూస్తున్నాను, నా ప్రభువుని చూస్తున్నాను. నేను ఎవరికైనా ఏదైనా పెట్టేటప్పుడు ఆలోచన చేసేది ఒకటే పిల్లరా, ఏమనంటే నా ప్రభువుకి పెడుతున్నాను. నా ప్రభువే ఈ స్థానంలో ఉంటే ఎట్లా పెడతాను నేను? నా ప్రభువే ఈ స్థితిలో ఉంటే నా ప్రభు కోసం నేను ఎలా చూస్తాను? చీపుదిస్తానా? నా ప్రభు నాకు అదే ఇచ్చాడా? ఎంత శ్రేష్టమైనవి ఇచ్చాడు నాకు. అమూల్యమైనటువంటి తన ప్రాణమే నా కోసం పెట్టాడు పణంగా. నేను ఎలా ఉండాలన్నటువంటి ఆలోచన నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి, అలాగని నేను ఏదో ఎదిగిపోయాను కాదు నేను చెప్పటం. చాలా ఎదగాల్సినటువంటిది ఉంది. మనుషులకు చేసినట్టు కాక వారిని చూసినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మాట మీద నిలబడేవాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళకు కృతజ్ఞత తెలియదు, వీళ్ళకు మనుషుల విలువలు తెలియదు, మానవ సంబంధాలు తెలియదు, వీళ్ళు గర్విష్ఠులు, వీళ్ళు కోపిష్ఠులు, ఇవన్నీ గుర్తొస్తాయండి. కానీ అలాంటి వ్యక్తినే, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ప్రభువే ప్రాణం పెట్టగలండి. మనం కనీసం సంబంధాన్ని కాపాడుకోలేము. మనం దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామండి. రేపు ఎట్లా అండి కలిసి ఉండగలం పరలోకంలో? ఇప్పటికి ఎన్ని గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, సంఘం సహవాసంలో నేను ఈ మధ్యలో నేర్చుకున్నది ఒకటే. ఏ రోజు సంఘ సహవాసంలో వాక్యం తీసుకున్నా, ఇక్కడ ఆన్లైన్ లో వాక్యం తీసుకున్నా, నాకు ఒకటే తెలిసింది, ఇదే దేవుడు ఇచ్చినటువంటి చివరి సందేశం అనుకునే మాట్లాడతా. ఎందుకంటే ఎవరికి ఏం గ్యారంటీ లేవు. ఈలోపే మనం నేర్చుకోవాల్సింది, దిద్దుకోవాల్సింది చాలా ఉన్నాయి. అందుకే ప్రియులరా, ప్రేమ చూపుటకు. సో మనం సంఘంలోనికి చేర్చబడినటువంటి లోకములో నుండి సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళను కూడా మనం అరమరికలతో ఒకరిలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తున్నామా? ఈ మోమాటాలకు వెళ్తున్నామా? అతను గొప్పోడండి, ఇతడు చిన్నోడండి, అతని స్థాయి గొప్పదండి, అతని అధికారం గొప్పదండి, అతనికి ఆర్థిక పరిస్థితి బాగుందండి, అతని పలుకుబడి బాగుందండి, ఇవన్నిటిని బట్టి అరమరికలు ఉంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు విశ్వాస విషయంలో మమాటం లేని వారే ఉండగలగాలి. ప్రేమను మనుషులకు కాదు ప్రభువుకు చేస్తున్నాను అన్నటువంటి రీతిగా ఉండగలిగితే ఎంత బాగుంటది సంఘం. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు తర్వాత నెక్స్ట్ మాట కూడా చెప్పడం జరిగింది, సత్కార్యములు చేయుటకు. ఏది హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలోనే అక్కడ 24-25 వచనాల్లో చెప్పబడిన మాటల్లో మరింత ఎక్కువగా అది హెచ్చరించుకోవాలి ఒకరినొకరు.
దాని తర్వాత చేయాల్సింది ఏంటి? ప్రేమ చూపాలి. ఆ తదుపరి సత్కార్యములు చేయటానికి, దేవుడు సత్కార్యాలు చేయటానికే మనల్ని ఈ లోకాల్లో పుట్టించాడన్న విషయం మనకు తెలుసు. కానీ దాని కొరకు అయ్యా ఇదిగో ఈ పని కోసమే మనం నిర్మించబడ్డాం. దేవుడు అవకాశం మనకి ఇస్తున్నాడు, అన్ని సమకూరుస్తున్నాడు, సమకూర్చి జరిగిస్తున్నాడు గనక సత్కార్యాలు ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే మనము సొంత కార్యాలని ఎవరు గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా మనకు మనమే గుర్తు పెట్టుకొని అలారం పెట్టుకోనో లేకపోతే ఎక్కడో రాసుకోనో అన్ని చేసుకుంటాం సొంత కార్యాలైతే. సత్కార్యాల విషయంలో అందరికీ కూడా చీత్కారాలే, అందరికీ కూడా తక్కువ భావనే పిల్లరా. అసలు దేవుడు సేవ చేసేటప్పుడు ఎంత డెడికేషన్‌తో చేయాలో తెలుసండి? ఎంత సమర్పణతో చేయాలో తెలుసా? ఎంత జాగ్రత్తగా చేయాలో తెలుసా? ఆ జాగ్రత్త ఎవరు ఎక్కువ పడతారో వాళ్ళకు ఆ విలువ తెలుసు అని అర్థం అండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఓఎంఆర్ షీట్‌ని ఎగ్జామ్ రాసే పిల్లల దగ్గరికి ఇస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తలు చెప్తారండి. "అరేయ్! మీ భవిష్యత్తులో ఇదిగో మీ మార్కులు వచ్చేటివి ఇవి. మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా దాన్ని చూడకూడదు. మీ నోట్స్‌లు మీ మీ యొక్క సాధారణమైనటువంటి కాగితాలు, పేపర్లు, చిత్తు కాగితాల మీద నీ ఇష్టం వచ్చినట్టు మరకలేసినట్టుగో, అది చేసిన ఎటు పడితే అటు చేసినట్టుగా చేయకూడదు. బఫరింగ్ కూడా చక్కగా చెయ్యాలి. దాన్ని" అనేటటువంటి విషయాలు ఎన్ని చెప్తారు ఇన్‌స్ట్రక్షన్స్. కారణం ఏంటంటే ఇవి మనకు ఏదో ఒక ప్రమోషన్‌కి ఇప్పుడున్నటువంటి చదువుకి కాస్త సపోర్ట్‌గా ఉండేటటువంటి వాటి కోసం ఎంత జాగ్రత్త వహిస్తున్నాం. భవిష్యత్తు ఈ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చుకొని మహిమలోకానికి చేర్చుకొనటానికి సంబంధించినటువంటి దాని విషయంలో ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి మనం? ఎంత ఉదాసీనంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. ఇవంతా కూడా సత్కార్యాలు చేయటానికి గండి కొట్టేటివి పిల్లరా. సత్కార్యాలు చేయటానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. పురికొల్పవలనని ఆలోచించాలి అని చెప్తూ ఉంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనకు విరివిగా ఉన్నతంగా దొరికేటటువంటి చక్కటి కేంద్రం సంఘం. అందుకే సంఘమంతటితో కలిసి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితి లేదు గాని ఇన్ కేస్ సంఘంగా కూడినా కూడా పరిస్థితులు కొన్ని ఎట్లా ఉంటున్నాయో దేవుడు చెప్తూ ఉంటున్నాడు. చాలా బాధేస్తుంది అటువంటి మాటలు మనం చూడగలిగితే. ఒకసారి చూద్దాం. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి చూడగలిగితే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఏంటి ఆయన మాట్లాడేది పౌలు గారు? సంఘంగా కూడి రావటం అనేది ఎక్కువ కీడికేనట. అంటే ఎంతవరకు మనం సంఘంగా కూడినటువంటి ప్రతిసారి మేలుకే, ఆశీర్వాదానికే, దీవెనకే, మంచికే అనుకొని ఉన్నామేమో. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కువ కీడికే కూడా మారే పరిస్థితులు వస్తాయి. ఎట్లా ఉంటుందో చూడండి. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీరు భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గునును, మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకేం ఇల్లులు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను అని మాట్లాడుతూ ప్రభు బల్ల గురించి ఎందుకు తర్వాత చెప్పాల్సిన వచ్చింది పరిస్థితి అంటే అందుకే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు పాపులు కూడినటువంటి ఆ సమూహమును నేను మెచ్చను అంటాడు. కనుక ఆ పరిస్థితి వద్దు. మనలో ఏమున్నాయట? ఇంకా కక్షలు ఉన్నాయట. అవయవాల్లో ఏ అవయవంతో మరొక అవయవానికి కక్షలు ఉంటాయి పిల్లరా? ఎక్కడన్నా చూసారా? ఇప్పటికీ సంఘంలో ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు తారసపడితే మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా సంతోషంగా ఉభయ కుశలోపరి అడిగేటువంటి పరిస్థితుల్లో వందనాలు తెలుపుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు
సంఘానికి సంవత్సరాల తరబడి వస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేము వాళ్ళతో మాట్లాడమండి, వీళ్ళకు మాకు పడదండి, గొడవ అయిందండి, అదైందండి, ఇదైందండి అని చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు దేవుడితో పడనట్టుగా మనం వ్యవహరించాం, దేవుడితో ఎన్నిసార్లు మనం వైరానికి కయ్యానికి దిగాం, దేవుడిని ఎన్నిసార్లు మనం బాధ పెట్టాం. అయినా కూడా దేవుడు మనల్ని లోపడం వల్లని ప్రజల వైపుకు చేతులు చాపట్లేదు. ఆ తండ్రి ప్రేమ మన దగ్గర ఏమైంది? ఎంతకాలం ఉండి చేస్తాం మనం ఈ భూమి మీద? ఈ రోజు ఇంట్లో ఉంటే రేపు మంటలోకి పోయేవాళ్ళం అండి. దీనికోసం ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులకు, ఎంత కల్మషానికి గురి చేసుకుంటున్నాం మన హృదయాలని. ఇట్లాంటి కల్మషంతో ఉన్నటువంటి హృదయంలోకి ఆయన వస్తాడా? ఆలోచన చేయండి పిల్ల. అది ఏమాత్రం మంచిది కాదు మనకి. అందుకే దయచేసి సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడదాం. మనం హెచ్చరికలను స్వీకరిద్దాం, ప్రేమను పంచటానికి సిద్ధపడదాం, సత్క్రియలు చేయటానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతికి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవటానికి సిద్ధపడాలని నేను ప్రేమతో మనం చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను.